ఎలక్షన్స్ అయిపోయి ఈరోజు రిజల్ట్ ఆల్మోస్ట్ అది ఇప్పటికే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్లో కూడా అని చెప్పి అందరూ కూడా ప్రజలు, ముఖ్యంగా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ క్యాడరు, జనసేన క్యాడరు, బీజేపీ క్యాడరు సంబరాలు చేసుకున్నటువంటి ఈరోజు ఆయన అంతలోకి ఏం కాలిందో ఏందో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అర్థం కావట్లే. సంవత్సరం రోజులకే ఇది చీకటి రోజు, ఇది వెన్నుపోటు రోజు అనేటువంటి మాటలు పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అర్జీలు ఆర్డీఓకి ఇచ్చే కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు మేము విడుదల చేస్తున్నాం. భయంతో 5 సంవత్సరాలు ప్రజలు బిక్కుమంటున్నటువంటి రోజులు పోయి ఈరోజు ధైర్యంగా ప్రజలు వీధిలో తిరిగే రోజు వచ్చిన రోజు ఈరోజు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే చీకటి పోయి వెలుతురు వచ్చిన రోజు ఈ రాష్ట్రానికి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మేము అవుతుంది కాదు. అదే మాట్లాడితే వెన్నుపోటు తినవట, గొడ్డలు వేటంట. ఇదంతా ఎవరు గొడ్డలు వేటు వెన్నుపోటు పొడిచింది? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. సొంత పార్టీ ఒకటి పెడితే ఆ పార్టీని లాక్కుంది ఎందుకు కదా. అసలు గొడ్డలు వేటంట. గొడ్డలు వేటు ఎవరు? మీ చిన్నాయన చెప్పింది ఎవరు? మీరు కదా. తెలుగుదేశం పార్టీ కూడా మీరు చెప్పేసి మా పైన వేసిన కార్యక్రమం కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సొంత తల్లిని చెల్లిని కూడా ఇంట్లో ఉండి జరిగిన ఆస్తిలో పైసా ఇవ్వకుండా ఉన్నటువంటి మీ నాయకుడు ఒక నాయకుడిగా చెప్తూ ఆయన పిలిపిస్తే మీరు ఆయనలాగా శాడిస్టులుగా తయారయ్యి ఈరోజు రాష్ట్రంలో మీరందరూ కూడా అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది నిజంగా అన్యాయమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీకు వణికాయి, కింద నుండి పై దాకా కారింది మొన్న మా మహానాడు చూసి. ఆ దెబ్బతో ఇంకేం చేయలేక మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే కడపలో జరిగిన మహానాడు మొత్తం కింద నుండి పై దాకా ఇది అందరికీ తెలిసింది, మొత్తం తెలియకుండా పొల. ఆ భయంతో మీరు ఏదో ఇంకేదో అయిపోతుంది ఈ రాష్ట్రం, మనం పోకపోతే ప్రజలు మమ్మల్ని ఏమని అనుకుంటారనే ఉద్దేశంతో మీరు వచ్చారు. ప్రజలు ఏం అనుకోవట్లేదు కదా, ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. మీలాంటి గవర్నమెంట్ పోయిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు సంబరాలు చేసుకున్నటువంటి రోజును కూడా చెప్పి కూడా నేను మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అందరూ నాయకులు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో చేరి ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అని చెప్పేదానికి మీకేం లేదు, అర్హత లేదు కదా. 5 సంవత్సరాలు మీరే ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు, గుర్తుపెట్టుకోండి. ఒక్క పని చేయాలి. మీరు చేసింది ఏంటి? పూర్తిగా మద్యపాన నిషేధం ఇచ్చేస్తున్నారు. ఎత్తండి పోకుండా కల్తీ మద్యం పెట్టి దాదాపు 30,000 మంది చంపేసినటువంటి చరిత్ర మీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. అది దాదాపు 200 మంది మీ మందు తాగి చనిపోయిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మెగా డిఎస్సీ హామీ ఇచ్చారు. నేను వస్తే మెగా డిఎస్సీ పూర్తి చేస్తానన్నా, సిపిఎస్ ఒకరోజు ఇస్తానన్నా చెప్పిన మాట కూడా రికార్డులో ఉన్నాయి. ఈరోజు మెగా డిఎస్సీ ఇస్తున్నటువంటి మగోడు ప్రభుత్వం ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. మీరు లేకపోయారు. అట్లాగే అన్నా క్యాంటీన్, పేదోళ్ళకి 5 రూపాయలకి అన్నం పెట్టే క్యాంటీన్ రద్దు చేసింది మీరు, మేము కాదు. మేము రావడం అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మళ్ళీ కూడా ఓపెన్ చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్స్ మొత్తం రద్దు చేశారు. ఒక్క లోనైనా సరే గత 5 సంవత్సరాల్లో ఒక ఎస్సీకి కానీ, ఒక బీసీకి కానీ, ఒక ఎస్టీకి కానీ, ఒక ఓబీసీకి కానీ ఇచ్చినటువంటి పాపం ఆయన గారు ఉందా అని నేను తెలియజేస్తున్నాను. ఒక్క లోన్ ఇచ్చారా చెప్పండి. ఇక్కడ ఇంతమంది విలేకరు ప్రస్తుతం ఉన్నారు, మీరు అందరి కులాలు ఉన్నారు. మీకు ఏదైనా ఒక లోన్లు 5 సంవత్సరాలు వచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నాను. న్యాయం చెప్తాను. ఇది ఎక్కడో బయటకు పోబడలే. మీరు ప్రజల్లో తిరిగే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజల్లో తిరిగే కథ కాదు. అది తిరగకుండానే వెనుపోటు తినమని చెప్పి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మేము సూపర్ 6 చెప్పాం. మొదటి నెలలోనే 4,000 పెన్షన్ని 3,000 నుంచి 1,000 రూపాయలు పెంచినటువంటి మగ ప్రభుత్వం మా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే దాదాపు 16,347 డిఎస్సీ పోస్టును ఫిలప్ చేసేటువంటి మా నాయకుడు బలవంతుడు, రాబోయే రోజుల్లో మా నాయకుడు మా లోకేష్ బాబు గారు అని చెప్పి ధైర్యంగా మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే దీపం 2 కింద ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, జనసేన గవర్నమెంట్ అని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. అట్లాగే అధికారం రాగానే మీకు అందరూ తెలుసు, మీరు ఎక్కడో రాష్ట్రం చూడకుండా మీరు గూడూరు నియోజకవర్గంలో చెన్నూరు రోడ్డు చూడండి, తిప్పారపూర్ రోడ్డు చూడండి, మీరు ఆర్ఎన్బి రోడ్డు చూడండి. వాళ్ళ గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నాయి,
తెలుగుదేశం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో మీ అందరూ ప్రెస్ మీడియా మీద కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఉదాహరణ అదే, అంతకన్నా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాగే మత్స్యకారుల భరోసా కోసం వాళ్ళు ఆ వేటకి పోని రోజుల్లో 20,000 రూపాయలు, గతంలో 10,000 ఇచ్చాం. మేము గెలిచిన వెంబడి 20,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నానని చెప్పి పాపం ఈరోజు అది ఎందుకు చేసినటువంటి వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం, ఆ చెత్త మీద పన్ను రద్దు చేసినటువంటి మగాడి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాం. అట్లాగే ఈరోజు పంచాయతీలకి మా ధైర్యశాలి, మా నాయకుడు, మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు పంచాయతీలకి 990 కోట్లు నేరుగా ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నారంటే మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. గతంలో మీ పంచాయతీరాజ్ మినిస్టర్ తెలియదు, మీరు ఒక్క పైసా కూడా పంచాయతీలకు ఇవ్వలేదు, ఇచ్చిన డబ్బులను కూడా మీరు సోహా చేశారు తప్ప, సర్పంచ్ పేర్కొన్నాడు తప్ప పాపానికి అధికారం లేకుండా చేసినటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 10% రిజర్వేషన్ పెట్టి మద్యం షాపుల్లో కూడా గీత కార్మికులకు అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అలాగే స్వర్ణ కార్మికులకి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క సోలార్ ద్వారా ప్రతి ఇంటి మీద కూడా ఈ సోలార్ సంబంధించిన సిస్టమ్ పెట్టి ఎవరు కూడా కరెంట్ ఛార్జీలు కట్టకుండా చేసే విధంగా ప్లాన్ చేసినటువంటి గవర్నమెంట్ మా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. మేము చెప్పినటువంటి హామీలు ఏదైతే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా లోకేష్ బాబు గారు ఏవైతే హామీలు చెప్పారో, ఎన్డీఏ గవర్నమెంట్ ఏ హామీలు ఇచ్చిందో 70% హామీలు సంవత్సరం రోజుల లోపల పూర్తి చేసామంటే మేమే ధైర్యంగా చెప్తాం. మీరు ఇచ్చినటువంటి హామీల్లో 85% పూర్తి చేయని హామీలు మీరు 5 సంవత్సరాల్లో 80% హామీలు మీరు పూర్తి చేయాలి. మీరు చేసేది ఒక 15% చేసిన అది కూడా ఒక నెలలో ఒక డబ్బులు ఇస్తే 2 నెలల ఒక 10 మంది ఎగిరిపోయే కార్యక్రమం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు నా గూడూరు నియోజకవర్గంలో, నా కాన్స్టిట్యున్సీలో ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఈరోజు ఇక్కడ మొత్తం పెంచిన పెన్షన్లు గూడూరు కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికంటే నెలకి 16,57,45,000 రూపాయలు ఈ కాన్స్టిట్యున్సీలో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచడం జరిగిందని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను. అట్లాగే పంచాయతీరాజ్ ద్వారా 19,39,50,000 రూపాయలు ఈ సంవత్సరం రోజుల్లో మేము పనిచేసామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ఆర్ఐఎస్ కింద ప్రతి గ్రామంలో కూడా రోడ్లు వేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. కావాలంటే పోయి చూసుకోమని చెప్తున్నా. ఈరోజు ఎవరైతే అక్కడ ఆర్డీఓకి, కలెక్టర్ గారికి రద్దీలు ఇచ్చారో మీరు దమ్ము ధైర్యం ఉంటే విలేజ్కి వెళ్ళండి, పల్లెటూరుకి వెళ్ళండి. ఎవరి రోడ్డు వేశారంటే ఎవరి పేరు చెప్తారో కూడా ఒకసారి కనుక్కోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నా గూడూరు కాన్స్టిట్యున్సీలో దాదాపు 1,50,00,000 రూపాయలు తెచ్చినటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో గ్రామీణ నీటిపారుదల శాఖ ఆర్డబ్ల్యూఎస్కి నా కాన్స్టిట్యున్సీలో 8,04,49,000 రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెట్టామని చెప్పి ధైర్యంగా చెప్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇరిగేషన్ దాదాపు ఈ సంవత్సరం రోజుల్లో 200 వర్కులు మేము ఈ టెండర్కి పిలిచాం, కొన్ని నామినేషన్ పద్ధతి మీద ఇచ్చాం. దాదాపు 16,23,60,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చామని ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు మేము వచ్చిన తర్వాత చెరువులు కట్టలేసాం, మీరు వేశారా? మీ హయాంలో చెరువు కట్టలు తెగిపోయినాయి. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెరువు కట్టలు కూడా వేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి పరికరాలు దాదాపు 3,95,40,000 రూపాయలు ఇచ్చాం. డ్రోన్లు కూడా ప్రతి మండలం డ్రోన్లు ఇచ్చాం. మేము 9 లక్షలు చేసి ఒక డ్రోన్ విలువ మేము ఇచ్చాం. అసలు మీకు ఆ రోజు డ్రోన్ అంటే తెలుసా? మీరు ఇచ్చారా? వ్యవసాయానికి ఏదైనా అధునాతన పద్ధతుల్లో మీరు చేయగలిగారా? ఆ గతంలో మేము టార్పేర్ పట్ట కూడా ఇచ్చాం. ఆ పట్ట కూడా వేసే దిక్కులే మీకు 5 సంవత్సరాల్లో. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ మత్స్యకారుల భరోసా 20,000 రూపాయల లెక్కన గూడూరు కాన్స్టిట్యున్సీలో 4,52,40,000 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖద్వారం పూడికి కూడా దాదాపు 97 కోట్లు కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చాం ఎన్డీఏ గవర్నమెంట్లో. ప్రధానమంత్రి మోడీ గారి సహాయ సహకారాలతో, చంద్రబాబు నాయుడు గారి కృషితో, మా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 97 కోట్లు ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ముఖద్వారం పూడికి శాంక్షన్ చేయించినటువంటి ఘనత కూడా ఎన్డీఏ గవర్నమెంట్ జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే విద్యుత్ స్టేషన్లు కానీ అవన్నీ కూడా దాదాపు 10,50,00,000
50 లక్షలతో ఈ గూడూరు నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. ఉదాహరణ కడివేడలో కూడా కొత్త విద్యుత్ స్టేషన్ కూడా వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ 30 బస్సులు వేసా. ఇన్ని 30 బస్సులు వేసా. దాదాపు 18 కోట్లతో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు వేసిన ఘనత కూడా ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు దక్కుతుంది, మా మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు దక్కుతుందని చెప్పి ధైర్యంగా చెప్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు శ్రీనిధి దాదాపు నా కాన్స్టిట్యున్సీలో 58 కోట్ల రూపాయలతో మహిళలకు ఇచ్చామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే బ్యాంక్ లింకేజీల ద్వారా నా నియోజకవర్గంలో 360 కోట్ల రూపాయలు ఈ పొదుపు సంఘాలకు ఇచ్చామని చెప్పి ధైర్యంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఉన్నతి ద్వారా 300 ఉన్నతి సంబంధించినటువంటి లోన్లు ఇచ్చాం. దీంట్లో దాదాపు 18 కోట్ల రూపాయలు ఖర్చు చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ తెలియాలా, తెలియకపోతే కూడా మా పత్రికలను తెలుసుకోండి, కానీ మీకు కూడా కాగి పంపిస్తాం. మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా కాగి పంపిస్తాం. దీంట్లో ఒక చిన్న అబద్ధం ఉన్నా అప్పుడు మాతో మాడమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే వైద్య శాఖ మొన్నే వాకాళ్ళలో 5 కోట్ల 10 లక్షల రూపాయలతో ఒక హాస్పిటల్ని ఓపెన్ చేసిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తాం. త్వరలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇంకో కొత్త బ్లాక్ కూడా ఓపెన్ చేస్తామని చెప్పి కూడా ధైర్యంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రభుత్వ హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళకి ఆల్రెడీ చూశారు. గ్రౌండ్ పక్కన మా కలెక్టర్ గారు దాదాపు 16 లక్షల రూపాయలు ఇచ్చాడు. అది కూడా పనిచేరుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. నిన్నే గ్రౌండ్లో ఎన్ని కార్యక్రమాలు చేసామో మీ అందరూ కూడా తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఓపెన్ చేసి పెట్టించా. అట్లాగే లోపల ఎక్సైజ్ సంబంధించినటువంటి ఒక జిమ్ పెట్టించా. అట్లాగే గ్యాలరీ కట్టించుకున్నా. ఎందుకు చెప్తున్నా అంటే మేము కనిపించేటివి చూసుకోండి వచ్చి. మేము అబద్ధాలు జిమ్మేలాగా అబద్ధాలు చెప్పి నిద్రపోయి ఇప్పుడు లేచి మళ్ళీ రేపు అనుకునేదానికి కాదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో క్రిప్ సిటీ కింద దాదాపు 110 కోట్లతో ఈరోజు వర్కులు జరుగుతున్నాయని చెప్పి ధైర్యంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే కృష్ణపట్నం పోర్టు, చెన్నై కారిడారు టోటల్ 1356 కోట్లతో నా గూడూరు నియోజకవర్గంలో వర్కులు జరుగుతున్నాయని చెప్పి ధైర్యంగా చెప్తున్నాను. అలాగే మొన్ననే అంగన్వాడీ పోస్టులు కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అవన్నీ కూడా ఫిల్ప్ చేశామని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు బీసీలకి లోన్లు ఇచ్చిన శాంక్షన్ చేశాం, ఎస్సీలకు శాంక్షన్ చేశాం, మైనార్టీలకు శాంక్షన్ చేశాం. అలాగే ఎస్టీలకు కూడా త్వరలో కూడా ఈ లోన్లు శాంక్షన్ చేస్తామని తెలియజేస్తాం. అయితే శాంక్షన్ చేసిన లోన్లు తక్కువ, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ శాంక్షన్ ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే అక్కడ మొన్న వరద వచ్చినప్పుడు నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయిన వాళ్ళు కూడా 2కి 8 లక్షల రూపాయలు కలెక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ముత్యాలపాడు గ్రామంలో మా కార్యకర్త చనిపోతే గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారి సహాయ సహకారాలతో 8 లక్షల రూపాయలు ఇచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా దాదాపు ఈ సంవత్సరం రోజుల్లో నా కాన్స్టిట్యున్సీలో 3,129 కోట్ల 89 లక్షల 74 వేల రూపాయలు నేను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చానని చెప్పి ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్తున్నా. మీరు చెప్పగలుగుతారా? మీ 5 సంవత్సరాల్లో మీరు మా గూడూరుకి ఏం చేశారో ఒక్కరు చెప్పండి అని చెప్పి నేను తెలియజేస్తాను. అదే మాట్లాడితే ఫ్లైఓవర్ బ్రిడ్జి నాన్న, ఫ్లైఓవర్ బ్రిడ్జి పాపం మీదేనాయన, మాది కాదు నాయన. అది శాంక్షన్ చేసింది మీ గవర్నమెంట్లోనైనా, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదైనా, మీరు వాళ్ళు ఒకటే కాబట్టి అది గతంలో ఇప్పుడు కాదు రేపు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ శాంక్షన్ చేసి అది అర్థార్థంగా ఆగిపోతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తర్వాత వాళ్ళతో మాట్లాడి మీరేం చేశారు, ఆ ఎస్టిమేషన్ని సేమ్ ఎస్టిమేషన్ 5 సంవత్సరాల తర్వాత అదే ఎస్టిమేషన్లో ఇస్తే ఎవరు కాంట్రాక్ట్ కాదు. మేము పిలిపించాం టెండర్లు, అయినా చేయలే. మళ్ళీ పాపము గతంలో ఉన్న ఎమ్మెల్యే పిలిపించాడు. చెప్తున్నా, మోసం చెప్పాలి కదా. అయినప్పటికీ కాంట్రాక్ట్ని బతిలాడి దాదాపు 2-3 సెంటర్లో దాన్ని కూడా పూర్తి చేసామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించినటువంటి ఎలక్షన్ హామీలు ఇచ్చున్నాం. ఈ లేదని నేను చెప్పడంలో ఖచ్చితంగా ఈ 4 సంవత్సరాల లోపల ఫ్లైఓవర్ బ్రిడ్జి విషయంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా అది చేసి తీరుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఎందువల్లంటే ఎన్ని సంవత్సరాలు ఏందో శాంక్షన్ అయ్యి నాకు కూడా తెలియదు. ఇప్పుడు దాకా చేయి దిక్కుమొక్కులే. అసలు మీరు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర వచ్చినప్పుడు ఈయనే చెప్పాడు, చేశాడా? అది అడగరా? మీ నాయకుడు చెప్పింది చేయండి, మమ్మల్ని అడగతారేంది మేము చేయలేదని చెప్పి మేము చేస్తాం. 1 సంవత్సరం అయింది చేస్తామని చెప్పి కూడా ధైర్యంగా తెలియజేస్తున్నాం. అలాగే వచ్చి ఈ నెల నుంచే ప్రతి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో అన్ని 15,000 రూపాయలు వేసే దమ్మున్న గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. దాన్ని చూసుకోండి. అట్లాగే ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు నేచే
గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అని చెప్పి ధైర్యంగా నేను చెప్తున్నా. వాళ్ళకి మొన్న ఈ స్పందన కార్యక్రమంలో ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళా. అక్కడ పేదవాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి విఆర్ఓ, ఆర్ఐ కాదు పాపం తెలియదు, చూస్తే కదా పాపం ఆర్ఐ అన్నారు, ఆర్ఐ కాదు విఆర్ఓలు ఆ లిస్ట్ తీసుకొని డబ్బులు దండుకుంటా ఉంటే నా బాధ్యత అంటే ఎమ్మెల్యేకి వచ్చింది ఎందుక చెప్తే కదా. పేదవాడు నా దగ్గర ఒక అద్దె ఇచ్చినప్పుడు దాన్ని స్పందించబడలేదా? నేను ఎమ్మెల్యే అని చెప్పి నేను నిలుపుకొని కూర్చొని నేను అనలేనంట. నేను పేదవాడితో ఉన్నోడిని చిన్నప్పటి నుండి, కాబట్టి నా పేదవాడికి కష్టం అంటే ఎవరిని ఎదిరిస్తా. దాంట్లో అధికార పార్టీ కాదు, ఏం కాదు, ఇక్కడ పార్టీలు కాదు, ఇక్కడ ఎక్కడా తప్పు జరుగుతుందంటే పోయాడు ఎదిరేయడమే, దాంట్లో రెండో మాట కూడా లేదు. ఇదే నా వర్షం, ఇదే నా పరిస్థితి కూడా ఇదే. కాబట్టి పోయి కూర్చున్నా వీఆర్ఓని పెట్టా, వాళ్ళకే చెప్పాను ఆయన ఇట్లుంది పరిస్థితి, మీరు నా ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని నేనే ఇస్తాను ఆయన డబ్బులు మీకు తీసుకోండి ఆయన అని చెప్పి. ఆ రోజు సెట్ అయిందా లేదా వీఆర్ఓ వ్యవస్థ చెప్పండి. మా వాళ్ళు వీఆర్ఓ పేద వీఆర్ఓలు వాళ్ళు 300, 400, 1000 రూపాయలు తీసుకునే కార్యక్రమం మీ గవర్నమెంట్లో తిమింగళాలు కోట్లు తినేసి ఈరోజు మొత్తం కోట్లు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారంటే అంతకన్నా హీనం, అంతకన్నా అసహ్యం, అంతకన్నా పెంట, అంతకన్నా రోత ఇంకోటి లేదని చెప్పి తెలియజేస్తున్నా. మీరు మాడకూడదు. అవినీతి గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీ నాయకులకి లేదు. ఇది నిత్య సత్యం. నేనే కాదు, సాధారణ ప్రజలు కూడా ఈ విషయంలో ఒప్పుకోరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఆర్ఓబి గురించి చెప్పా. తర్వాత టౌన్లో వాటర్ సమస్య. ప్రజలారా, గూడూరు నిజ ప్రజలారా, విలేకరులారా, గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు నీళ్ళు ఏ విధంగా వచ్చే టౌన్కి వాస్తవాలు చెప్పండి. నీళ్లు వచ్చే పరిస్థితి మాట్లాడితే పైప్ లైన్ పగిలిపోయే కార్యక్రమం. మేము గెలిచిన తర్వాత మొట్టమొదట వాటర్ వర్క్స్ పైన మేము దృష్టి కేంద్రీకరించాం. కిరణాన్ని పెట్టుకొని, కమిషనర్ని పెట్టుకొని మొత్తం అన్ని పైప్ లైన్లన్నీ కూడా ఎక్కడైతే ఏ మూలం నుంచి వాటర్ వస్తుందో అక్కడ నుంచి కూడా అన్నీ రిపేర్ చేసి పెట్టాం. ఈరోజు నీళ్లు ఇస్తున్నాం. మేము మళ్ళీ చెప్తున్నా, నేనేమి ఎలక్షన్లో చేరి 2 పూట నీళ్ళు ఇస్తానని చెప్పలా. ఇప్పుడు చెప్తున్నా, ఇస్తాం. మీకోసం కాదు, మీ మెహర్బానీ కోసం కాదు, నా ప్రజల కోసం, నా గూడూరు ప్రజల కోసం, నన్ను ఎమ్మెల్యే గెలిపించిన నా వాళ్ళ కోసమే. అంతేగాని మీరు చెప్పారని నేను ఇచ్చే పరిస్థితి కాదు. ఇక్కడ నేను ఇవ్వాల్సిన బాధ్యత లోకల్, సునీల్ కుమార్ లోకల్ స్థానికుడిని కాబట్టి నన్ను నమ్మి నా ప్రజలు ఓటేశారు కాబట్టి చేయాల్సిన బాధ్యత. చేయకపోతే ప్రజలైనా చొక్కా పడుకుంటారు. మీకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండదు. నేను చేయనప్పుడు నా ప్రజలు చొక్కా పడుకుంటారు. ఏమన్నా హక్కు గూడూరు నియోజక ప్రజలకి నన్ను ఏం మాట్లాడినా, నన్ను తిట్టినా ఒక హక్కు ఉందని చెప్పి నేను మళ్ళీ తెలియదు. ఎందుకంటే ఒకసారి మున్సిపల్ చైర్మన్గా, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసింది నా గూడూరుకు సంబంధించినటువంటి నా ప్రజలు కాబట్టి వాళ్ళకి హక్కు ఉంది తప్ప మీ ఎవరికి మాట హక్కు లేదు. కాబట్టి నీళ్లు త్వరలో 2 పూటలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాము. అట్లాగే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఆ 2 తర్వాత ఇంకేం చెప్పారు, అది గతంలో చేస్తూ ఉన్నారు. ఓకే, ఇంకా మేము చెప్పేది, ఇంకా వెనుకోటుదారులు మీరు, చిన్న ఎన్సెంబేషన్ మీరు, తల్లిని చెల్లిని డబ్బు కోసం దూరం పెట్టింది మీరు. ఈరోజు మీ పార్టీ నాయకులే కోర్టు కేసులు పాపం సరిపోవట్లే కోర్టులో, మొత్తం మీ పార్టీ నాయకులు. గతంలో మీరు పెట్టిన మా తప్పుడు కేసులకంతా మా వాళ్ళకి బయట ఇచ్చారు అప్పుడు నుండి జడ్జీలు అందరూ. ఈరోజు ఒక్కొక్క కేసులో పోతుంటే జడ్జీ గారికి అర్థం కావట్లే. ఇప్పుడు నాయన ఇంత పరిస్థితి కేజీ వాళ్ళని అన్యాయంగా మద్యం దాంట్లో అరెస్ట్ చేశారు. అన్యాయం ఏం కాదు, కొద్దిగా చేసినందువల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ స్కామ్ అటు ఇటు స్కామ్ కాదు నాయన, మొత్తం దాచుకోవడం. మేము దోచుకోలేదు నాయన, మీరు దాచుకున్నారు. ఇంకా మీ ఇసుక మూలాలు అట్టే ఉన్నాయి, మీ యొక్క క్వాలిటీ మూలాలు అట్టే ఉన్నాయన్న, దోచుకోవడం. కావున రాండి పోదాం. ఎవరెవరు గుంట తవ్వారో, మేము తవ్వేవా మీరు తవ్వారా ప్రజలకు తెలుస్తుంది, వ్యాపారస్తులకు కూడా తెలుస్తుంది అని చెప్పి నేను తెలియజేసి, ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా ధైర్యంగా ఒక భరోసాగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. చంద్రబాబు నాయుడు గెలిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనకే కాదు, భావితరాలకు కూడా ఒక నమ్మకం, ఒక చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ నమ్మకంతో గెలిపించారు. అందుకనే మహానుభావుడు గెలిచిన తర్వాత మోడీ గారి సహాయ సహకారం, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు తీసుకొని ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే కార్యక్రమం ఈరోజు మా తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తాం. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి, ఎస్పెషల్ నేను గూడూరు చెప్తాను బా, ఈ రాష్ట్రం వద్ద ఈ గూడూరులో సిమెంట్ రోడ్లు వేసింది ఎవరు బా? 95లో మున్సిపల్ చైర్మన్ ఉన్నారా? ఎవరా ముఖ్యమంత్రి?
నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తర్వాత ఎమ్మెల్యే అయినా ఎవరైనా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఊళ్ళో చేసిన పనులు ఎవరు చేసామా? మీరు ఇప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు మళ్ళీ కూడా మున్సిపాలిటీకి ఒక 5 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చా, సెంట్రల్ లైటింగ్ 70 లక్షలు పెట్టి టెండర్ పెట్టించా. చెప్పండి, నేను చేశా లేదా కాదా చెప్పండి. ఏదైనా గూడూరు కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాం తప్ప మీ హయాం కాదు. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తూ, మీరు ప్రజలు ఎప్పుడు తిరిగే కథ కాదు కదా, మీరా ప్రజలు ఎవరు తిరగదు, మీరు తిరిగేది మా వాళ్ళే. అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా మా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్లో తిరిగి సమస్యల్ని అధికార దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తూ, మీరు ఎన్ని గాలి మాటలు నమ్మినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నిన్న మీరు విచారింపుకి వెళ్ళారు, విచారింపు పోయినా ఎవరో మీకు తెలుసు. దానికోసం నవ్వుతా మాట్లాడడం, ఏమైనా చనిపోయింది సరిపోతే మొహంలో బాధన ఉంటుంది కదా, నవ్వుకుండా మాట్లాడడం అంటే ఏంది, ఏం అన్యాయం అంటే మన ప్రజలు ఎదవలో ఎట్లా నాకు అర్థం కనిపిస్తుంది. కాబట్టి మీరు బాధపడాలా, అటువంటి పార్టీలో ఉన్నాము అని చెప్పి మీరు బాధపడాలి తప్ప దయచేసి నేను చెప్పిన దాంట్లో ఏదైనా చిన్న అబద్ధం ఉన్నా నన్ను అడగచ్చని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ విషయంలో అంటే చిన్న వీఆర్ఓల్ని వాళ్ళనిగా సస్పెండ్ చేయాల్సింది, మీ అలాంటి వాళ్ళని పట్టుకొని బట్టలకు చేయించాలా. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తూ, ఏదో ఎమ్మెల్యే అయిపోయినాడు అవినీతి జరుగుతున్న ప్రశ్న చెప్పాలి, వదిలేమంటారట, అవినీతి జరుగుతూ వదిలేమంటారా? అదే చెప్పండి, ప్రజలు చెప్పని చెప్పి పేదవాళ్ళు మీరు కాదు మాకు చెప్పాల్సింది. కాబట్టి ఖచ్చితంగా నా విషయంలో వాళ్ళే కాదు, ఎవరు చేసినా ప్రజల్ని ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా నిలదీస్తా. దాంట్లో రెండో మాట నాకు తగ్గే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తూ, నిత్యం నా కాన్స్టిట్యున్సీ ప్రజలు, నా పార్టీ నాయకులు నాకు అండగా ఉన్నారు. నేను ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తాను తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయను. కానీ ఈరోజు మీరు మేము గెలిచి సంవత్సరాలు అయితే పెట్టండి, ప్రజల్లోకి వెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారు, మా మోడీ గారు ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రజాభిప్రాయం కనుక్కోండి. లోకల్గా మీ ఎమ్మెల్యే ఏ విధంగా ఉన్నాడో, అందుబాటులో ఉన్నాడు లేదా కనుక్కోండి. అవన్నీ లేకుండా ఊరికే చెప్పాడు మీరు పోయాడు అదే ఉన్నాడు. ఉదాహరణ ప్రెస్ మీడియా మిత్రులరా, మేమున్న 5 సంవత్సరాల్లో అంటే మీ గవర్నమెంట్లో మేము బయటకు ఒక అర్జీ చేయాలన్నా మా ఇంటి ముందు 2 బస్సులు, పోలీసు బస్సులు, ఒక 50 మంది పోలీసులు నా గేటు దాటుతా ఉంటే లోపల అడ్డం పడిపోతుంది. వాళ్ళు తోసుకు ఎన్ని కేసులు పెట్టారు? ఏదో 15-16 కేసులు పెట్టారు. మీ పైన కేసులు పెడుతున్నావా? మీరు ప్రశాంతంగా పోయి అర్జీ ఇస్తున్నారు. ఇదే మీకు మాకున్న తేడా. మాది అంబేద్కర్ గారి రాజ్యాంగం, మీది రాజారెడ్డి గారి రాజ్యాంగం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. చేయబడ్డ వీఆర్ఓ ఎస్ కరెక్టే, కానీ దానిపైన కంప్లైంట్ ఇచ్చాం. నేను కదా సస్పెండ్ చేసేది, ఎవరు సస్పెండ్ చేయాలి? ఆయన్ని ఎమ్మెల్యే సస్పెండ్ చేయాలా? ఎమ్మెల్యేగా పవర్ ఉందా? నేను అధికారులకి ఒక రికమెండేషన్ ఇచ్చా, దానిపైన యాక్షన్ తీసుకుని అధికారులకు ఇచ్చా. అధికారులు చేయాలి ఆ పని, ఎమ్మెల్యే కాదు కదా. అవినీతి జరిగిందబ్బా, పేద వీఆర్ఓ పడ్డమేదబ్బా. సరే వాడు బుద్ధి లేనివాడు, పేద కులంలో పుట్టినోడు, వాడిని సస్పెండ్ చేస్తే ఉపయోగం ఏం చెప్పన్నారు? అసలు వ్యవస్థల పక్షాలను మీ హయాంలో ఉన్న వ్యవస్థల పక్షాలను చేసి నీ కట్టలేవు కదా. పై స్థాయి నుంచి అవినీతి కదా మీది. మాదన్న కిందోడు ఏదో చేసిన తర్వాత పైన పెట్టాము, కలెక్టర్ గారికి పెట్టున్నాము, కలెక్టర్ గారు యాక్షన్ చేసుకుని పోతాం. ఆ పేద వీఆర్ఓ తక్కువ సంబంధించిన వాడు, కులంలో పుట్టినోడిని ఆడిపోయిన మీ ప్రతాపం ఏందా? అసలు దొంగలు, మైనింగ్ దొంగలు తప్పుకొని తిరుగుతున్నారు. మీ ఖర్చు చెప్పడం ముందు నాకు. ఒక పక్క ఆడ తవ్వారు, వాటి తవ్వారు, ఈ పక్క ఇసుక తవ్వారు. ఎక్కడున్నారు మీరందరూ? వెళ్ళిపోయినారు, ఒక తల ఒక దిశ వెళ్ళిపోయినారు. మీ కథ మీరు చేయండి. వీడియో ఆఫ్టర్ ఆల్ చిన్న వీఆర్ఓ ఆడిపోయిన మీ ప్రతాపం కదనైనా. మీరు దొంగలు పట్టుకోండి, ఆడున్నారు కోట్లకి మింగేసి దొంగలు పెట్టుకోండి రా, ఎన్ని పట్టు కక్కించండి. మేము దోచుకోవడం కాదు, మీరు దోచుకొని కక్కి పేదవాళ్ళకి పంచమని చెప్పి నేను తెలియజేస్తాను. వెన్నుపోటు అనే దానిపై ధర్నా కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీ చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి ప్రెస్ మీట్ గౌరవ శాసనసభ్యులు పాస సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వెన్నుపోటు అనే దానికి నిదర్శనం ఎవరు అనేది ప్రజలే చెప్తారు. ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం ఉంటుంది. ఆ సమాధానం మీరే అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. అవినీతి, అక్రమ, అరాచక పరిపాలన చేసింది మీరు. ఆంధ్రప్రదేశ్ను అధోగతి పాలు చేసింది మీరు, జగన్మోహన్ రెడ్డి గారు. వెన్నుపోటు అని చెప్తున్నారు. ఆ మాట చెప్పేదానికే మీకు అసహ్యం అనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ను అగ్రగామంగా నిలపాలని అహర్నిశలో
కృషి చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాలని ఆలోచన కలిగిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలా, ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవాలా, కూటమి గెలవాలని ప్రజలు ఆలోచించి ఆశించి ఈరోజు 164 సీట్లు ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చిన మీకు 5 తీసేసి 11 ఇచ్చారు. దాని అర్థమైందనేది ఇప్పుడు కూడా తెలియలేదా? మీ అవినీతికి తార్కాణం మీరు, వెన్నుపోటుకి తార్కాణం మీరు, అభివృద్ధి నిరోధకులు మీరు, కుంభకోణం నుంచి ప్రజా దృష్టిని మళ్లించాలనే దురుద్దేశంతో మీరు చేసిన ప్రతి స్కాములను బయట పెడుతున్నారనే ఆలోచనతో ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయాలని ఈరోజు మీరు వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. సంవత్సరం రోజులు అయ్యింది తెలుగుది. ఈరోజు కూటమి ప్రభుత్వం రేపు 12వ తేదీ ఈరోజు కౌంటింగ్ జరుగుతుంది. గతంలో ఇదే తారీఖున జూన్ 4వ తేదీన తిరుపతిలో ఎన్నికల యొక్క కౌంటింగ్ జరిగింది. 175 నియోజకవర్గాల్లో ఈరోజు కౌంటింగ్ స్టార్ట్ చేసి ఇప్పటికే మెజార్టీ స్థానాలు గెలుస్తుంది తెలుగుదేశం తెలియజేశారు. అంటే ఏ రోజు కౌంటింగ్ చేశారో ఆ రోజు వెన్నుపోటు అనేది మీకు గుర్తొచ్చిందని తెలియజేస్తున్నాం. మీరు తొలి ఏడాదిలో 10% పనులు కూడా పూర్తి చేయలేదనేది గుర్తుంచుకోండి. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 70% పనులు పూర్తి చేశామని కూడా తెలియజేస్తున్నాం. ఈ మేనిఫెస్టోలో మేము ఏం చెప్పారో ఆ కార్యక్రమాలను మొట్టమొదటిసారిగా పూర్తి చేయాలనే ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం వెళ్తుంది. ఆ నేపథ్యంలోనే 5 ఏళ్లలో 80% హామీలను పూర్తి చేయకుండా పదవిచ్యుతులైనారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. బీసీ సమాజ వర్గానికి చెందిన జంకా వెంకట నరసయ్య అనే వెరైటీస్ మైన్ ఓనర్ కడపలో ఉంటే ఆయనతో మేము భాగస్వామ్యం కలుపుకుంటామని మీ తాత రాజారెడ్డి గారు భాగస్వామ్యం ఆ రోజు 10% భాగం తీసుకున్న మీరు ఆ జంకా వెంకట నరసయ్య గారిని హతమార్చి మైండ్లో మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంది వెన్నుపోటు కాదా? మీరు చేయలేదా? కడపలో ఎవరిని అడిగినా చిన్న బిడ్డ అయినా ఆ విషయాన్ని మీకు తెలియజేస్తారు. గుర్తుంచుకోండి. కాంగ్రెస్ని అడ్డం పెట్టుకొని లక్షల రూపాయలు దోచుకుంది మీరు కాదా? బినామీ కంపెనీలు పెట్టింది మీరు కాదా? ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా మీ తండ్రి గారు ఉన్న ఆంధ్రప్రదేశ్ని దోచేసింది మీరు కాదా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఆ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకుంది కాక మీరు ముఖ్యమంత్రి కావాలని అందరినీ ఇబ్బంది పెట్టలేదా? శవాన్ని అక్కడ పెట్టుకొని అది వెన్నుపోటు కాదా? పార్టీని మీరు పొడిచింది కాంగ్రెస్ని కాదని వైఎస్ఆర్సీపీ పార్టీని మీరు స్థాపించడం ఆ పార్టీకి వెన్నుపోటు కాదా అని గుర్తుంచుకోండి. అదేవిధంగా తల్లిని చెల్లెలికి ఆస్తులు ఇవ్వబడతాను వాళ్ళు తరిమేయడం వెన్నుపోటు కాదా అని కూడా ప్రశ్నిస్తాం. అదేవిధంగా మద్యపాన నిషేధం, మద్యాన్ని 5 స్టార్ హోటల్స్లోనే పెడతామని చెప్పి ప్రతి చిన్న కుగ్రామంలో కూడా బెల్ట్ షాపులు పెట్టి దోచుకుంది మీరు కాదా? మీ మందు తాగి వేల మంది ఆడబిడ్డలు వాళ్ళ తాలిబొట్లు తెప్పింది మీరు కాదా? ఇది వెన్నుపోటు కాదా అని ప్రశ్నిస్తున్నాం. మెగా డిఎస్సి పెట్టుకోవడానికి వెళ్ళిపోయింది వెన్నుపోటు కాదా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సప్లాన్ నిధులు లక్షల కోట్ల రూపాయలు దోచుకుంది మీరు కాదా? మీరు చెప్పే మాటలు ఎట్టున్నాయంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుండే గురి కిందకి దాని కింద నలుపు తెలియదు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఏమి చెప్తున్నారు, ఏం చేస్తారు? వెన్నుపోటు అనే పదాన్ని ఉచ్చరించే యొక్క అర్హత కూడా మీకు లేదని తెలియజేస్తున్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ఉద్దేశంతో మొదటి నెలలోనే 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ పెన్షన్ మేము మీకు ఇచ్చేటప్పుడు ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించిన 3,000 రూపాయలు, జూలై నెలలో ఇస్తున్నట్టు 4,000 నుంచి 7,000 రూపాయలు ఇచ్చారు. వికలాంగులకు చెప్పినట్టు 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లేచి తిరగలేని వాళ్ళందరూ కూడా బెడ్రీడన్ అయిన వాళ్ళకి 15,000 ఇస్తాను గుడి కూడా. ఈ విధంగా ప్రతి కార్యక్రమాన్ని తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. దీపం కనెక్ట్ 2 కింద 3 సిలిండర్లు ఇచ్చింది కాదా? ఇది అవాస్తవం, వాస్తవం కాదా? ఈ విధంగా సంవత్సరంలో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి వెన్నుపోటుదారులకు అందరూ వెన్నుపోటుదారులు అనిపిస్తారు.
ఇకనైనా జ్ఞానం తెచ్చుకొని మనం జైలుకి వెళ్తున్నామని అబద్ధాలు చెప్పేది మానుకోండి. మీరు ఏ రోజు పోతారో ఎక్కడికి పోతారనే విషయం కూడా తెలియదు. మీరు చేసిన తప్పులకి మీరే శిక్ష అనుభవిస్తారని తెలియజేస్తున్నాను. పెట్టడం మరి దారుణంగా ఉంది. వాళ్ళు చేసిన కుంభకోణాల నుంచి తప్పించుకునే దానికోసంగా ఈరోజు వెనుపోటు దినోత్సవాన్ని పెట్టారు. వీళ్ళు ఈ విధంగా ఏ కార్యక్రమాలు చేసినా వాళ్ళ ఇంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేరని వాళ్ళకి తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు ఎవరిని కూడా ఒక్కరిని కూడా వదిలిపెట్టడు. అందరినీ కూడా వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటికి తీసి చట్టం ఇదిలో దాని పని దాన్ని చేసుకోకపోయే విధంగా చేస్తాడని మీకు తెలియజేస్తున్నాం. ఎవరు ఎన్నుకోటు 14 నుంచి 19లో చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి పథకాన్ని రద్దు చేసి మీరు ఎన్నుకోటు వచ్చారు. ఈరోజు వెన్నుపోటు అని చెప్పని సిగ్గుచేటు మీరు ఈ విధంగా ఈ కార్యక్రమాలు చేయడం అని చెప్పని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఆయన సూపర్ 6 పథకాలు పూర్తిగా అన్నీ కూడా అమలు చేసేదానికి ప్రయత్నం చేస్తుంటే సూపర్ 6 పథకాలు చేయడం లేదని చెప్పని వీళ్ళు కావాలని ఈ విధంగా మాట్లాడితే మనం చేసిన తప్పులను పక్కన పెట్టొచ్చని అనుకుంటున్నారు. అవి ఎట్టి పరిస్థితుల్లో జరగవు. ఇప్పుడు ఒక్కొక్కరు భోగాతం బయటపడతా ఉంది. మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అమరావతిని 35,000 ఎకరాలు తీసుకొని డెవలప్మెంట్ చేస్తుంటే దాన్ని పక్కన పెట్టింది. అది వెనుపోటు పొడిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. పోలవరంని పక్కన పెట్టింది, అది వెనుపోటు కదా. ఇవన్నీ కూడా ఆలోచించాల్సిందే, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు డెవలప్మెంట్ పరంగా చూస్తే కొన్ని వేల కిలోమీటర్ల రోడ్లు దారుణంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది. ఇవన్నీ కళ్ళకు కనపడడం లేదని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. 3,000 4,000 చేశాడు. పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు. ఎంతసేపు వాలంటీర్లు అంటారు. వాళ్ళని ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా పెట్టుకొని వాలంటీర్లని ఉపయోగించుకున్నారు. ఈరోజు అదే సచివాలయ ఉద్యోగస్తులు పెన్షన్ ఇంటికి తీసుకుపోయిస్తూ ఉన్నారు. ఆ రోజు ఎందుకు చేయలేకపోయారు? ఎంత డబ్బు దారుణంగా వాళ్ళు ఖర్చు పెట్టారనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇలాంటి ఏదో కుటుంబ రాజకీయాలు చేస్తే ఎప్పుడూ కూడా బయటికి రాలేరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలనుకుంటున్నాడు. ఆయనకి ఇంకా నోకలు చెల్లిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదని చెప్పని తెలియజేసుకుంటూ ఇట్లాంటి ఇవన్నీ కూడా మానాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడి నేటికి సంవత్సరం రావస్తున్న సందర్భంగా ముందుగా మా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం రోజుల్లోనే వెనకబడిపోయిన రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఒక గాడిని పెడుతూ రాష్ట్ర పాలనని అధోగతి అయిపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఒక గాడిని పెడుతూ సంక్షేమాన్ని అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి, వారి మంత్రివర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇవన్నీ కళ్ళు బయలు కమ్మిన జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకి ఇవన్నీ తెలియక ఇది వెన్నుపోటు దినం అంటూ ఈరోజు జనాల దృష్టి మళ్లించేందుకు, ఎందుకంటే వాళ్ళ నాయకుల యొక్క అరాచకాలు, అవినీతి, దోచుకున్న సొమ్ము, వీటన్నిటి సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టి అందరినీ అరెస్ట్ చేసి ఒక్కొక్కరిని శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుస్తున్నందుకు ప్రజల దృష్టి మరల్చడానికి ఈరోజు ఆయన యొక్క వెన్నుపోటు దినాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఎందుకు వెన్నుపోటుకే కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే సొంత బాబాయిని చంపేసి ఆ నెపం వేరే గారు మీద వేసి నువ్వు గొడ్డలు కొడితే బాబాయిని లేపేసినోడు, నువ్వు చేసింది ఆ కుటుంబానికి వెన్నుపోటు కదా. సొంత తల్లిని చెల్లిని కూడా ఆస్తి కోసం
నీ యొక్క రాజకీయ ఎన్నికల కోసం వారిని పక్కన పెట్టావే, అది వెన్నుపోటు కాదా? అలాగే డిఎస్సి ఫిలప్ చేస్తాను, నిరుద్యోగులకి నేను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి వెన్నుపోటు పడవలేదా? అలాగే మద్యపాన నిషేధాన్ని చేస్తాను అని చెప్పి మద్యపాన నిషేధం చేయకుండా అనేకమైన జగన్ బ్రాండ్లు పెట్టి పేద ప్రజల రక్తాన్ని పీల్చి మరి యొక్క ఖజానాని నింపుకోవడమే కాక నీ యొక్క ఖజానాను కూడా నింపుకున్నావు. ఆ కేసులన్నీ బయటకు వస్తున్నాయి. రేపో మాపో నువ్వు కూడా జైల్లోకి వెళ్ళే పరిస్థితి, ఆ లెక్కర్ కేసు. మరి ఇది ప్రజలను వెనుపోటు కొట్టడం కదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదే కూటమి ప్రభుత్వం ఈరోజు ఏడాది అయింది ఏర్పడి ఇచ్చిన హామీల్ని ఒక పక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసావు నువ్వు గత 5 నెలల్లో, వ్యవస్థలన్నింటినీ నాశనం చేసావు. వీటి అన్నింటినీ గాడిలో పెడుతూ సూపర్ 6 పథకాలన్నింటినీ ఒక్కొక్కటి అమలు పరుస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. పెన్షన్ని చెప్పినట్టు 4,000 చేశారు. అలాగే దీపం 2 సిలిండర్లు ఉచితంగా 3 ఇచ్చారు. రేపు తల్లికి వందనం ప్రతి బిడ్డకి 15,000 ఇవ్వబోతున్నారు ఈ నెలలో. అలాగే ఆగస్టు 15వ తేదీ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నారు. అలాగే గస్తవారికి మత్స్యకారులకి ఈ ఎండాకాలంలో వారికి వేటకి వెళ్లకుండా వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళకి మత్స్యకారులకి 20,000 ఇవ్వడం జరిగింది. మళ్ళా ఈ నెలలో మళ్ళా రైతు భరోసా రైతులకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు. 201 అన్నా క్యాంటీన్లు పెట్టారు. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ నిరుద్యోగ యువతకి ఆయా కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించి వాళ్ళ స్వయం శక్తితో ఎదగడానికి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. మరి అదే మీ ప్రభుత్వంలో వాళ్ళకి కనీసం ₹1 లోన్ ఇచ్చావా? ఇది వెన్నుపోటు కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవన్నింటినీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీ అవినీతిని మీ యొక్క అక్రమ సంపాదనని అన్నింటినీ సాక్ష్యాధారాలతో బయటపెట్టి త్వరలో ఈ నాయకులందరినీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని, మిగతా 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి దిశగా ముందుకెళ్తూ ప్రతి జిల్లాలో ఈరోజు లోకేష్ బాబు గారి సారథ్యంలో యువతకి వృద్ధి కల్పిస్తూ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రతి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు ఎంతో స్పీడ్గా ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలంతా గమనించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. వెన్నుపోటు పార్టీ ఏది, వెన్నుపోటు నాయకుడు ఎవరో ప్రజలందరూ గమనించి జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఏర్పాటు చేసినటువంటి వెన్నుపోటు కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ఈరోజు కరెక్ట్గా సంవత్సరం ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ కౌంటింగ్ జరిగింది. ఈ కౌంటింగ్ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు పొడిచిన వెన్నుపోటుకి కనువిప్పు కలిగించిన రోజు ఈరోజు. అటువంటి రోజు అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా పథకంతో ప్రజల మధ్యలో చిన్న యాక్సిడెంట్ జరిగినా ఇంకేదైనా జరిగినా వాళ్ళ ఇళ్ళకి చనిపోగానే ఒక 5,000 లేదంటే కర్మతాలకు ఒక 50,000 ఇంకేదైనా యాక్సిడెంట్ జరిగితే 5 లక్షలు లేదా 2 లక్షలు వస్తున్నటువంటి కార్యక్రమానికి వెన్నుపోటు పడుతుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. అది పేదలకు అందేటటువంటి పథకాలు. అటువంటి పథకాలు ఎన్నో ఇప్పుడు దాకా పెద్దలు చెప్పినటువంటి పథకాలన్నిటికీ వెన్నుపోటు పడితే నీకు ఈరోజు ప్రజలు వెన్నుపోటు పొడిచిన రోజు గుర్తు తెచ్చుకొని ఈరోజు వెన్నుపోటు తినమని చెప్పి ప్రకటించుకొని నీకు నువ్వే వెన్నుపోటు ధరుడుగా మారడం జగన్మోహన్ రెడ్డికి ఒక్కరికే సాధ్యం. రానున్న కాలంలో ప్రజలు చెప్పినట్టు వాళ్ళు చేసిన ప్రతి తప్పుకి వాళ్ళు అనుభవించవలసిన టైం దగ్గర పడింది. ఈ వెన్నుపోటు గతంలో నువ్వు ఇంకా ఎవరికి వెన్నుపోటు పడవకుండా రాబోయే కాలంలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నీకు చేయబోయే మీ నాయకులకు చేయబోయే గుణపాఠమే ఈ వెన్నుపోటు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ సునీల్ కుమార్ అధ్యక్షున ఈరోజు ప్రజలకు తీర్పు ఇచ్చారు. 164 సీట్లు కూటమి ప్రభుత్వం ఇచ్చిన రోజు ఈరోజు.
ఆ జగన్మోహన్ రెడ్డి ఎవరు సలహా చెప్తారో నీ దుర్మార్గమైన పరిపాలన, నీ ఎన్నుకోటు పరిపాలనకి చరణ గీతం బారినాడు. అటువంటి రోజు నువ్వు నీకు సలహా ఇచ్చినాడు అనుకోవాలి. ఈరోజు ప్రజలు చంద్రబాబు నాయుడు భావితరాలకు పనికొస్తాడని చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు. ఎన్నుకోటుదారుడు నువ్వు అన్నా క్యాంటీన్ మూసేసి పేద ప్రజలు తింటున్న అన్నాన్ని మూసేసిన వాడు ఎన్నుకోటుదారుడు. చిన్న ఆయన గొడ్డలు వేటుతో తప్పేసి చంద్రబాబు నాయుడు మీద సాకులు చూపించావు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి తెలుసుకోగలిగినావు. నువ్వు పొడిచి నీ చుట్టూ తిరిగే గాంగే పొడిపి చంపించి చేసావు. అక్కకి అమ్మకి బాగా ఆస్తిలో బాగా అయిపోతే ఎన్నుకోటు పొడిచావు. నువ్వు ఒకరిని అనే పరిస్థితి ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి. ప్రజలు బ్రహ్మాండంగా తిరిగిగా ఉన్నారు. అందుకే నీకు 11 సీట్లు తీసుకొచ్చింది ఘనత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఈరోజు ఎన్నుకోటు పొడిచావంటే నీకెంత మూల్యం చెల్తుందో, నీ పార్టీ ఉంటుందో ఉండదో వచ్చే 2029కి అది తెలుసుకోకుండా ఎన్నుకోటుదారుడు ప్రతి నిత్యం ఎస్సీ సప్లాను రద్దు చేసింది ఎన్నుకోటుదారుడు. బీసీ సప్లాను ఎన్నుకోటు పడుతుంది. ఎస్టీ సప్లాను పేద ప్రజలు సప్లా నిధులు లక్షల కోట్లు దుర్వినియోగం చేసుకుని దారి మళ్లించుకొని నీ సొంత ఖాతాలు వేసుకుని ఘనత జగన్మోహన్ రెడ్డి. ఎన్నుకోటుదారుడు అనేది నీవు నీ ప్రభుత్వం నీతో ఉండే ఎమ్మెల్యేలు చేసిన పని. అది కుటుంబాన్ని ఎంచుకొని కుటుంబాన్ని దోషించిన వాళ్ళే ఎట్టబోయారో అడ్రస్ లేకుండా పోయారు, జైలు పాలవుతారు. ఎక్కడైనా దుర్మార్గమైన పరిపాలన చేసిన వాళ్ళు ఎక్కడ ఉండరు. ఎక్కడ పరిస్థితుల్లో 16 బొమ్మలు ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఉండాలని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నుకోటు దినాన్ని నిర్వహించడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఎన్నుకోటు అనే పదానికి, ఎన్నుకోటు అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్నుకోటు దినమని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద వినతిపత్రాలు ఇవ్వడం చాలా దురదృష్టకరం. నీకు మీ నాన్నని ముఖ్యమంత్రిని చేసి మీకు మీ కుటుంబానికి రాజకీయ అండగా నిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఎన్నుకోటు పొడిచి నువ్వు మొదట ఎన్నుకోటు పొడిచావు. నీ తల్లిని, నీ చెల్లిని ఇంటి నుంచి గెట్టేసి ఆస్తి కోసం వాళ్ళని ఎన్నుకోటు పొడిచావు. మీ బాబాయిని గొడ్డలతో నరికించి ఆయన్ని చంపించిన వాళ్ళకి అండగా నుంచి ఎన్నుకోటు పొడిచావు. ఇన్ని ఎన్నుకోట్లు పొడిచిన నిన్ను అంతే కాకుండా ప్రజలందరూ నీకు ఓట్లేసి గెలిపించి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలను ఎన్నుకోటు పొడిచావు. అలాంటి దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నుకోటు అనే పదాన్ని వాడటం చాలా బాధాకరం. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని, అదేవిధంగా అభివృద్ధిని 2 కళ్ళగా నడిపిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో 70% హామీలు నెరవేర్చినటువంటి తెలుగుదేశం పార్టీ గురించి ఒక్కసారి తెలుసుకోమని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిదర్శనం జగన్మోహన్ రెడ్డి కుటుంబం. వాళ్ళ తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ఎన్నుకోటు పొడిచి కొన్ని వేల లక్షలు సంపాదించి వైఎస్ఆర్ పార్టీని స్థాపించాడు. అది ఎన్నుకోటు కదా. ఇప్పుడే మా పెద్దలు చెప్పినట్టు తల్లికి చెల్లికి ఆస్తిలో భాగమయ్యాలని వాళ్ళ బయటికి పంపించడం ఎన్నుకోటు కదా. చిన్నాను ఎత్తుకొని తండ్రి లాంటి వ్యక్తి చిన్నాలని గొడ్డలతో నరికి అది రాజకీయంగా చేసి ఎలక్షన్లో ఓట్లు సంపాదించాలని వెన్నుపోటు కదా. వెన్నుపోటు గురించి మాట్లాడుతున్న ఆరంగా వెన్నుపోటు ఈరోజు మద్యం, కల్తీ మద్యం ఇచ్చి పేద ప్రజలు కిడ్నీలు తినేసి వెన్నుపోటు కదా. వెన్నుపోటు కార్యక్రమం అంతా నువ్వు చేసి ఈరోజు మా కూటమి ప్రభుత్వాన్ని వెళ్ళిపోవటం చెప్తున్నాం. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్క పల్లెకి కనీసం బస్సులు పోయే సౌకర్యం లేక గుంటలు ఉంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి గుంటలు పూడ్చి ఈరోజు ప్రశాంతంగా పోయేదానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రభుత్వం. పంచాయతీలు కానీ మేము చెప్పిన కూటమి చెప్పిన హామీలన్నీ ఒక్కొక్కటి వేస్తున్నాం. ఇవన్నీ నువ్వు చూసి భరాయించలేక ఈ ప్రజల్ని ముప్పు పెట్టించడానికి ఈ డ్రామా ఆడుతున్నావు. ఈ డ్రామాలో వినేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. నీ అసలు రూపం ప్రజలు తెలుసుకునేది. అందువల్ల నువ్వు వెన్నుపోటు కొంచెం మాట్లాడాలని నమస్కారం. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఈ వైసీపీ పార్టీ చీకొట్టే రోజు ఈరోజు. ఏంటంటే ఈ రోజున గత సంవత్సరం ఇదే రోజున ఇదే టయానికి రాష్ట్ర వ్యాప్తంగా 164 సీట్లు కూటమి ప్రభుత్వం వచ్చింది. అంటే ప్రజలు ఏం తీర్పిచ్చారు? ఒక కూటమి పార్టీ మీరు చేసిన తప్పుల్ని
మీరు ఏదైతే అరాచకాన్ని సృష్టించారు ఈ రాష్ట్రంలో, ప్రజలు మీరు ఇష్టం లేక తీర్పు కూటమికి ఇచ్చారు. అంటే ఏదైతే కూటమికి తీర్పు ఇచ్చిన ప్రజల్ని మీరు వెన్నుపోటుదారులు చేశారు. ఈరోజు ప్రజలందరూ గమనించాలి. ఇది మీరు ఓట్లేసి కూటమి గెలిపిస్తే మిమ్మల్ని అందరినీ వెన్నుపోటుదారులు చేశారు ప్రజలు ఈరోజు వైసీపీ పార్టీ. ఇంకోటి, ఈ రాష్ట్రంలో వెన్నుపోటుకి అర్థం నిర్వచనం అంతా మీరేనా స్వామి? 5 సంవత్సరాల్లో మీరు ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినారా చెప్పండి? 2019 నుంచి 2024 మధ్యలో మీరు ఒక్క ఉద్యోగమైన ఒక్క జాబ్ క్యాలెండర్లో మెగా డిఎస్సీ అన్నారు. మీరు మెగా డిఎస్సీ 5 సంవత్సరాలు తిరగదనాలు గడిచిపోయింది. గెలిచిన మొదటి సంతకమే మా చంద్రబాబు నాయుడు గారు 16,000 ఉద్యోగాలకి మెగా డిఎస్సీకి సంతకం పెట్టారు. మీరు ఒక్క కంపెనీని తీసుకొచ్చారా 5 సంవత్సరాల్లో? మీరు ఒక్క కంపెనీని తీసుకురాకుండా మీరు ఏ కంపెనీని తీసుకొచ్చారు తెలుసా? ఈ రాష్ట్రంలో మా యువత కోసం ఒక కంపెనీని తీసుకురాలా, కానీ గంజాయికి హబ్బుగా చేశారు ఈ రాష్ట్రాన్ని. అందుకని మా యువతకి మీరు వెన్నుపోటు పొడిచారు. అదేవిధంగా ఒక్క కంపెనీని తీసుకురాకుండా మీరు మా చదువుకున్న విద్యార్థుల్ని, మా చదువుకున్న యువతకి వెన్నుపోటు పొడిచి మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. అదేవిధంగా మీరు ఒకటే చెప్తున్నా, మీరు కంపెనీలు తీసుకొచ్చి ఏం తీసుకొచ్చారు? మీరు భూములు ప్రెసిడెంట్ మెడల్లో ఇటువంటి నాసిరకం మద్యం తెచ్చి ఈ రాష్ట్రంలో విద్యార్థుల్ని, పేదవాళ్ళని మీరు ఆకాశానికి పంపించేశారు. మబ్బుల్లోకి చచ్చిపోయారు. పాపం పెరాలసిస్ వచ్చింది, మంచానికే పరిమితమైనారు, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చినాయి. దీని అందరికీ వాళ్ళందరూ వెండిపోటు కూర్చుంది వైసీపీ పార్టీ కదా, జగన్మోహన్ రెడ్డి కాదా అని సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా గూడూరుకు వస్తే అప్పటి మా ఇన్ఛార్జ్ గారు సునీల్ అన్న గారు వారి సతీమణి పట్టణంలో తిరిగి వాడలో తిరిగితే ఆమెకి మీరు 5 సంవత్సరాలు లైట్ అయిపోగా కనీసం తాగునీటి పైప్ లైన్లు ఎక్కడ పడితే అక్కడ పగిలిపోతే ఆమె చెల్లించిపోయి గెలిచిన వెమ్మటే వారి భర్త గారికి తెలియపరిచింది. గూడూరులో నీళ్ల సమస్య అధికంగా ఉంది, మేమేమి ఎన్నికల హామీల కేవలం ప్రజా సమస్యలు తెలుసుకొని గెలిచిన వెమ్మటే పట్టణాధ్యక్షులు గారు కిరణంత గారితో చర్చించి ఈ విధంగా ఇబ్బందికరంగా ఉంది, వాటర్ హౌస్ వారం లోపలనే వాటర్ హౌస్ పోయి అక్కడ చెక్ చేసి ఏ విధంగా ముందుకు పోతే ఈ పట్టణానికి 2 పూట్ల నీళ్ళు ఇవ్వగలం. 2 పూటలు అనేది తర్వాత విషయం. మొదటి విషయం, ప్రతిరోజు ఇబ్బందికరంగా లేకుండా ప్రతి ఒక్కరికి నీళ్లు కల్పించాలని వాళ్ళు కమిటీ వేసి పోయిన రోజు మీకు ఎవరికి తెలియదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. వెన్నుపోటుదారులు మీరు ఈరోజు ప్రజల్ని మీరు వెన్నుపోటుదారులుగా చిత్రీకరించిన పార్టీని తరిమి కొట్టారు. భవిష్యత్తులో మీకు భూస్థాపితం చేసే విధంగా ప్రజలు ఉంటారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాను.